తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అవన్నిట్లో నుంచి మనల్ని విడిపించి మనం అందరికన్నా గొప్పవాడు ఉన్నట్లుగా దేవుడి ప్రణాళికలో దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. దేవుడు ప్రణాళికలో తీసుకెళ్తాడు. నేను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనే ప్రాంతంలో పుట్టాను, కేజీఎఫ్ అనే ప్రాంతం. పోయినసారి కూడా చెప్పాను, మా ఊరి మీద 2 సినిమాలు రిలీజ్ చేశారండి. మా ఊర్లో గోల్డ్ పండుతుందండి. అంటే 2000 అడుగుల్లోకి ఆ గోల్డ్ మైన్స్లోకి వెళ్ళి అక్కడ గోల్డ్ రాళ్ళు తీసుకొస్తారనమాట. మా తాతలు గోల్డ్ మైన్స్లో ఫోర్మెన్గా పనిచేశారనమాట. కాబట్టి వారు ఏం చేస్తారంటే 2000 అడుగుల కిందకి వెళ్తారు. ఒక లిఫ్ట్ ఉంటుందండి, ఆ లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్తారండి. మామూలుగా మన బిల్డింగ్లో ఉండే అలాంటిది కాదండి, ఇది వేరే లిఫ్ట్లు అనమాట. మధ్యలో కానీ రాళ్ళు కానీ బిగించిపోతే మళ్ళీ దాన్ని రథం పెట్టుకొని మళ్ళీ 2000 అడుగుల కిందకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ గాలి ఆడదండి. దానికోసం ఏం చేస్తారంటే ఒక పెద్ద ఫర్నెసెస్ ఉంటాయి. ఆ ఫర్నెస్లో వేడి నీళ్ళు కాస్తా ఉంటాడండి. ఆ వేడి నీళ్ళ ద్వారా ఆవిరిని భూమిలోకి పంపిస్తారండి. ఆవిరిని భూమిలోకి పంపించినప్పుడు దాంట్లో వాటర్లో ఏముంటుంది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉంటుంది అనమాట. ఆ యొక్క ఆవిరి ఏమవుతుందంటే ఆ కింద ఉన్న వారికి చల్లటి వాతావరణం ఇవ్వడం మాత్రం కాదు, కింద ఉన్న వారికి గాలి కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. అలాగే భూమి లోపలికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. భూమి లోపలికి 2000 అడుగుల కింద ఇంకొక వైపు ఏంటంటే భూమిలో ఉన్న నీళ్ళన్నీ పంపు చేస్తూ ఉంటారు. మామూలు పంపు కాదు, పెద్ద పంపులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఈ బిల్డింగ్ అంత ఉంటుందండి. ఆ పంపుల ద్వారా భూమిలో ఉన్న నీళ్ళన్నీ కొట్టేస్తూ ఉంటారు బయటికి. అప్పుడే భూమి కింద వెలివీరు పని చేసుకోగలరు. అక్కడ ఈ రాళ్ళు ఉంటాయి అన్నమాట, బంగారు రాళ్ళు. ఆ బంగారు రాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలు చేస్తారు. ఆ చిన్న చిన్న ముక్కల్ని పౌడర్ చేస్తారు. ఆ పౌడర్ చేసిన దాన్ని గాలిస్తారనమాట. గాలిచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మురికంతా బయటికి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఆఖరిగా బంగారముకి సంబంధించింది మిగులుతుంది అనమాట. దాని పేరు, మిగతాదంతటి పేరు ఇంగ్లీష్లో గ్యాంగ్ అంటారనమాట. సైంటిఫిక్ వర్డ్ గ్యాంగ్ అంటారనమాట. ఆ మిగిలిన దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఫర్నెస్లో ఒక పెద్ద అవెన్ ఉంటుంది. ఆ ఫర్నెస్లో దీన్ని వేసి కాలుస్తారనమాట. కొన్ని 1000 డిగ్రీకి కాలుస్తారనమాట. కొన్ని 100 డిగ్రీ కాలుస్తూ ఉంటే ఒక్కొక్క డిగ్రీకి కొన్ని 100 డిగ్రీలకి రకరకాలైన మెటల్ కారి ఆ పైపులు గుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగనే ఒక టెంపరేచర్ వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూస్తుంటారు. ఎందుకంటే బంగారం మెల్ట్ అయిపోయి ఆ పైపులు గుండా వెళ్తూ ఉంటుంది. పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే బిస్కెట్గా పట్టి పక్కన పెడతా ఉంటారండి. బిస్కెట్లుగా. యాక్చువల్లీ మా తాతల కాలంలో ఇటుకల సైజులో ఉంటాయన్నమాట. ఒకరోజు మా తాతగారికి కొన్ని ఇటుకలు దొరికాయంట. ఆయన ఏం చేశారంటే చూసేసి భయపడిపోయి వచ్చేసాడంట. అయితే అక్కడ ఉన్న ఆఫీసర్ ఏం చేశాడంటే జాగ్రత్తగా దాన్ని తీసుకుని వెళ్ళి ఊరు వదిలేసి వెళ్ళి బెంగళూరులో పెద్ద సిటీలు ఎంజీ రోడ్లో ఆయన అక్కడ బిల్డింగ్లు కొనుక్కొని అక్కడ వసించేవాడని చెప్పి మా తాతలు చెప్తా ఉండేవారు అనమాట. అలాగా ఒక ఇటుక ఉంటే చాలు ఒక ఊరినే కొనేయచ్చు అనమాట. అంత విలువైందనమాట ఒక ఇటుక. కేజీలు అయితే వెయిట్ కలిగిన ఇటుకలు అనమాట. అలాంటి ఇటుకల్ని తయారు చేసి భారతదేశ గవర్నమెంట్ దాన్ని అమ్మి మనకి డబ్బులు ఇవ్వడము లేదంటే ఇలాగ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాగనే దేవుని బిడ్డలారా, బంగారము ఆ రాళ్ళలో ఉంటే ఎలాగొస్తుంది బంగారము? దాన్ని నల్లగొట్టబడాలి. ఆ నల్లగొట్టబడినప్పుడే దాంట్లో బంగారం వస్తుంది. బంగారంతో పాటు మిగతాది కూడా వస్తుంది. ఇనుప వస్తుంది, కాపర్ వస్తుంది, సల్ఫర్ వస్తుంది, మిగతా మెటల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? కాల్చిన తర్వాత ఏమవుతుంది? బంగారము మిగతా మెటల్స్ అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ బంగారం ఏం చేయాలి? మళ్ళీ కాల్చాలి. ఎందుకు? మీరు వేసుకున్న ఆభరణాలు తయారు చేయడానికి దాని షేప్ని తయారు చేసి దాంట్లో పోస్తారనమాట. పోసిన తర్వాత అమ్మ నాయన ఇంక అయిపోయింది అనుకుంటున్నారా? మళ్ళీ ఏం చేస్తారంటే రాడ్ తీసుకుని రుద్దుతారండి దాన్ని. మళ్ళీ పేపర్ వేస్తారు, రకరకాలైన పేపర్ వేసి దాన్ని రుద్దుతారు. మరలా దాన్ని ఏం చేస్తారంటే దాన్ని షైనింగ్ వచ్చింది రాళ్ళు పెట్టాలంటే దానికి తగినట్టుగా ఆ క్లచ్లు తయారయ్యేలా చూసుకుంటారు. ఇంత పని అయిన తర్వాత మళ్ళీ బాగుందా లేదని చూసుకొని టెస్ట్ పాస్ అయిందని చూసి ఒక మిషన్లో పెడతారు. అది ఎన్ని క్యారెట్ అని ఉంటుంది. ఆ తర్వాతనే షాపింగ్ సెంటర్లకు వస్తాయి అన్నమాట. అంటే దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో మనం నిలబెట్టాలంటే మనము కూడా కొంత ప్రాసెస్ గుండా మనం వెళ్ళాల్సిందే. అందుకని ఇక్కడ అపోస్తలైన యాకోబు అంటాడు, మనము శోధన కాలంలో ప్రవేశించినప్పుడు